మహిళా సంఘాలపై ప్రత్యేక దృష్టి సాధిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఎంత శక్తి ఉంటే ఆ మహిళా సంఘాలని అభివృద్ధి పరచడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దూరమైనా వెళ్ళటానికి ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా వాటన్నింటిని ఎదుర్కొని వారికి సాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందులో భాగంగా మీరు అడిగిన దాన్ని కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం పరిశీలన చేసి ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మిత్రులు, ఒక్కసారి ఆలోచన జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలని వాస్తవ వడ్డీ లేకుండా ఇచ్చే రుణాలని కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టి ముందుకు తీసుకొని పోతే 10 సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి డ్వాక్రా సంఘాన్ని పూర్తిగా గాలికి వదిలేసి దాన్ని పూర్తిగా ఎత్తివేశారు. తిరిగి మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం మహిళా సంఘాలని మహాలక్ష్మిగా చూస్తూ మనం అందరం ఆర్థికంగా నిలదొక్కునేటువంటి చూడాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పడమే కాకుండా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలతో వడ్డీ లేని రుణాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఆనాడు ప్రకటించాం. ప్రకటించినప్పుడు అందరూ ఆలోచన చేశారు, ఇది సాధ్యమా అని. మొదటి సంవత్సరమే చేసి చూపించాం. 20,000 కోట్లు కాదు, 21,632 కోట్ల రూపాయల మొదటి సంవత్సరమే వడ్డీ లేని రుణాన్ని మహిళా సంఘాలకి ఇచ్చామని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నా. రాబోయే సంవత్సరాలతో కూడా కలుపుకొని మొత్తం 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లతో వడ్డీ లేని రుణాన్ని మహిళలకు ఇచ్చి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరచాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 12వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి వడ్డీలకు సంబంధించినటువంటి చెక్ ని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఈరోజు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మంచిర్యాల శాసనసభ నియోజకవర్గంలో కూడా పంపిణీ చేశాం. ఇది మహిళలకు సంబంధించినటువంటి వడ్డీ లేని రుణాలే కాకుండా ఇతరత్వ అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు పోతా ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఆమ్ ఆద్మీ బీమా యోజన సంబంధించి కార్యక్రమం, లేకపోతే మహిళలకు ఇచ్చేటువంటి ఆర్టీసీ బస్సులకు సంబంధించినటువంటి రుణ సదుపాయం కానీ, ఆర్టీసీ ద్వారా దాదాపు 600 బస్సుల్ని మహిళా సంఘాల చేత కొనిపించి ఆర్టీసీకి ఇవ్వాలన్నటువంటి ఆలోచనలో భాగంగా ఇప్పటికే 150 బస్సులు కొత్త బస్సుల్ని మహిళా సంఘాలకు కొనిచ్చి ఇవ్వటం, ఆ 150 బస్సులు ఆర్టీసీకి అనుసంధానం చేస్తే ఇప్పటికే 1 కోటి రూపాయలు మహిళా సంఘాలకు ఆర్టీసీ ద్వారా చెక్కు రూపేణ ఇవ్వటం కూడా జరిగింది. మిగతా 450 బస్సులు కూడా త్వరితగతిన మహిళా సంఘాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి ఆర్టీసీ బస్సుల ద్వారా వాళ్ళకి ఆదాయం వచ్చేటట్లు చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా క్యాంటీన్లు వాళ్ళకి ఇస్తా ఉన్నాం. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు వాళ్ళకి ఇస్తా ఉన్నాం. అనేక ప్రాంతాల్లో ఉపరితమైనటువంటి రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా, ఖరీదైనటువంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి కావాల్సిన షాప్ సంబంధించి స్థలాలను కూడా ఇస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మైక్రో ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టి మేము ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాల చేత వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి కావాల్సినటువంటి మైక్రో ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం. మహిళలతో పాటు రైతు భరోసా కింద నిన్నగాక మొన్ననే కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు, దాదాపు 70 లక్షల రైతు కుటుంబాలకు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలని వారి అకౌంట్ లో వేసినటువంటి సంగతి కూడా
మీ అందరికీ తెలిసింది. ప్రభుత్వం అధికారంలో రాగానే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద వారికి ఇచ్చాం. సన్న బియ్యం 93 లక్షల కుటుంబాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేస్తా ఉన్నాం. అదే 93 లక్షల కుటుంబాలు 10 లక్షల రూపాయల వరకు ప్రతి కుటుంబం సంవత్సరంలో ఏ ఆసుపత్రికి వెళ్ళినా వైద్యం చేయించుకోవడానికి పనికొచ్చేటువంటి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాం. అట్లాగే రైతాంగ సోదరులందరికీ ఇన్సూరెన్స్ కట్టాం. రిలీఫ్ మెజర్స్ అని చెప్పి పంట నష్టపోయినటువంటి కుటుంబాలందరికీ పంట నష్టాన్ని అంచనా వేసి వాళ్ళకు కావాల్సినటువంటి డబ్బులు కూడా చెల్లించాం. 29 లక్షల పంప్ సెట్లు వ్యవసాయ పంప్ సెట్లు ఉంటే 29 లక్షల పంప్ సెట్లకి ఇప్పటికే దాదాపు 17,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సోదరుల కోసం విద్యుత్ శాఖ ఆ నిధులతో పాటు పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించిన కుటుంబాలు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తా ఉన్నాం. దాదాపు 51 లక్షల కుటుంబాలు ఈరోజు దాన్ని పొందుతా ఉన్నాయి. చేయూత పథకాన్ని అందిస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు ఒక్కొక్క ఇల్లు 5 లక్షల రూపాయలతో ఈరోజు 4.5 లక్షల ఇల్లు ఒకటేసారి మొదలుపెట్టి 22,500 కోట్ల రూపాయలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు మొదలుపెట్టారు. అట్లాగే మహాలక్ష్మి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఉచితంగా మహిళలంతా తిరిగేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. గృహజ్యోతి కింద మనం ఇచ్చేటువంటి కార్యక్రమంలో మాకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఆనాటి ప్రభుత్వాలు మొదలుపెట్టిన దాన్ని కొనసాగిస్తూనే అదనంగా ఇంకొక 55,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి సంక్షేమ కార్యక్రమం కింద ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజానికం కోసం ఖర్చు పెడుతుందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రజానికానికి ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలనుకుంటే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలు కోరినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని తిరిగి మొదలు పెడతాం. ఈ ప్రాంత ప్రజలకు నీరు అందించేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని కూడా ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండటానికి వీల్లేదు. ఏ పేద బిడ్డ కూడా ఇంటర్నల్ స్టాండర్డ్స్ లో దొరికేటువంటి విద్యకి దూరంగా ఉండటానికి వీల్లేదు. ఏ మహిళ కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూ అవమానాలు పడటానికి వీల్లేదు. ఏ రైతు కూడా తన పెట్టుబడి లేదని బాధపడటానికి వీల్లేదు. చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి ఏదో రకమైనటువంటి ఉద్యోగమో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా రాజీవ్ యువ వికాసం ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలు అందించాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి 6 పట్టాలు పోడు భూముల పేరు మీద ఇచ్చినటువంటి పట్టాల్లో వ్యవసాయం చేసుకుంటా ఉంటే కరెంటు లైన్ లేకనో లేకపోతే పంట పండించుకుంటే పడుతున్నటువంటి ఇబ్బందులు మనం గతంలో చూశాం. అటువంటి పరిస్థితి లేకుండా ఉండటం కోసం ఈనాటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఒక ఆలోచన చేసి ఇందిరా సవర గిరి జల వికాసం 6,70,000 ఎకరాలు మనం పట్టాలు ఇచ్చాం. ఆ ఇచ్చినటువంటి పట్టా భూములన్నిటికీ కూడా ఇందిరా సౌర గిరి జల వికాసంతో సోలార్ పంప్ సెట్లు, స్ప్రింక్లర్స్, డ్రిప్ ఇరిగేషన్, ప్లాంటేషన్, ఆవకాడో, పామ్ ఆయిల్, బ్యాంబూ లాంటి ప్లాంటేషన్ తో పెద్ద ఎత్తున ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ, ఈ ప్రభుత్వం మనది, ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసమే ప్రతి రూపాయిని పోగేస్తున్నాం. పోగేసిన ప్రతి రూపాయిని ప్రజల కోసమే ఖర్చు పెడతాం, ప్రజా సంక్షేమం కోసమే ఆలోచన చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేయటమే కాకుండా మిత్రులు సోదరులు ప్రేమ్ సాగర్ గారు అడిగినటువంటి ఇక్కడ స్థానికంగా అడిగినటువంటి కార్యక్రమాలు, ఉదాహరణకి సోలార్ పవర్ ప్లాంట్, ఇంకోటి వీరు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి అడిగారు. ఆనాడు గండపల్లి పరిసర ప్రాంతాల్లో తిరిగినప్పుడు ఆనాడు లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమాలు కావాలని అడిగారు. ఇప్పటికీ ప్రపోజల్స్ ఉన్నాయి, ఇరిగేషన్ మంత్రి గారి దగ్గర ఉండే వాటిని కూడా శాంక్షన్ చేస్తామని చెప్పుకో కాకుండా
టూరిజం ప్రాజెక్టు సంబంధించి కూడా ఈ ప్రాంతం బాగా అనువైనటువంటి ప్రాంతం కాబట్టి ఆ టూరిజం సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా శాంక్షన్ చేస్తామని చెప్తూ అందరికీ ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం మా అందరికీ సంబంధించిన శాసనసభ నియోజకవర్గం. నాకు మదరంతో మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం కూడా అంతే. వారు 2 సబ్స్టేషన్లు అడిగారు. ఆ సబ్స్టేషన్ వాళ్ళు చెన్నై అంటే చెన్నై కాదు, ఒకటే 220 ఇంకోటే 400. తప్పనిసరిగా సరే భవిష్యత్ తరాలకు అవసరం ఉంటుంది, ఇప్పుడు అవసరాలు కూడా అవసరమే కాబట్టి తప్పనిసరిగా ఎగ్జామిన్ చేసి ఫీజిబిలిటీ రిపోర్ట్ తెప్పించి ఆ రెండింటిని కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి మీ అందరికీ సౌకర్యంగా మనం చేస్తూ మరొకసారి ఎంతో ప్రేమతో స్వాగతం పలికిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు చంద్రరావు గారికి అట్లాగే డిసిసి ప్రెసిడెంట్ సురేఖ గారికి మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్.